నమస్తే. నేను మీ జర్నలిస్ట్ మహేందర్. దేశ రాజకీయాల్లో కుదుపును చూపిస్తుంది సీజేపీ. అదేంటో మీ అందరికీ తెలుసు. కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పటికే యువతతో పాటు ప్రముఖులు, సినిమాకు సంబంధించి కావచ్చు, మిగతా వారందరూ కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతూ కీలక ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాకుండా మోడీ డైరెక్ట్‌గా మోడీనే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో లేదంటే దక్షిణాదిలోనే విలక్షణ నటుడిగా పేరుగాంచిన ప్రకాష్ రాజ్ సైతం ఈ సీజేపీలో జాయిన్ అవుతూ తన ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నాడో ఒక్కసారి మనం చూస్తే, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. నిజానికి ఇది ఇప్పటికే దేశవ్యాప్తంగా అంటే 10 లక్షల కోటి మంది పైచిలకు సుమారు 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంతేకాకుండా శరవేగంగా యువతకు ఆకట్టుకుని ఆ తర్వాత వారికి కావాల్సిన నిరుద్యోగం కావచ్చు, మిగతా వాటి మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ఏదైతే ఈ పార్టీని స్థాపించిన యువకుడు బ్రిస్బేన్లో ఉంటుండు, అక్కడి నుంచి ఇటు దేశానికి రాగానే అరెస్ట్ చేసేందుకు కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పేసి అటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పి ఆయన యొక్క వార్తలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాలతో ముడిపడి ఉన్న భారతదేశంలో సినీ ప్రముఖులు సైతం వాళ్ళ వ్యంగ్యాస్త్రాలను కురిపిస్తూ వస్తున్నారు, మోడీని టార్గెట్ చేస్తున్నారు. అది ఒకసారి ప్రకాష్ రాజ్ నోట ఏమన్నారో ఒకసారి మనము విందాం. ఆయన ఒక మ్యాంగో అంటే మామిడి గుజ్జును తింటూ తను చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆకర్షించేలా చేస్తున్నాయి. ఒక్కసారి ఆయన మాట ఏంటో ఒకసారి చూద్దాం. ये क्या है मोदी जी, आम को ना थोड़ा ऐसे कट करके इमाम पसंद है, इसमें आइसक्रीम डाल के कॉकरोचेस ऐसे खाते हैं. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఇది మోడీజీ ఇది కాక్రోచులు ఏ విధంగా మామిడికాయలో అంటే మామిడి గుజ్జులో ఏ విధంగా ఐస్ క్రీమ్ వేసుకొని తింటాయో ఆ విధంగా ఆయన తిని చూపించడం జరిగింది. అంటే మనం గమనించవచ్చు, ఇక్కడ మోడీకి డైరెక్ట్ నేరుగా ఆయన ఈ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. మోడీని టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ మామిడి పళ్ళు అన్న మోడీకి చాలా ఇష్టమని ఆయన చెప్పడం జరిగింది. ఈ సెటరికల్ కాక్రోచ్ ఈటింగ్ మ్యాంగోస్ ఎమ్మీ అంటూ ఆయన ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పటికే ఇది వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఒకవైపు 61 ఏళ్ల వయసులో ఉన్న ప్రకాష్ రాజ్ సైతము ఇప్పుడు కాక్రోచ్ జెన్ జెడ్ అని చెప్పి ఏదైతే అంటున్నారో ఆ పార్టీకి సంబంధించి కావచ్చు, ఆ సోషల్ మీడియాలో జాయిన్ అయిన తర్వాత తొలిసారిగా తన వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా యువత గొంతు అని చెప్తున్నారు. వారు పోస్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, ఇది యువత గొంతు అని చెప్పి ఆయన ఇప్పటికే వివరించడం జరిగింది. అయితే ప్రకాష్ రాజ్తో పాటు మిగతా వాళ్ళు కూడా అంటే బాలీవుడ్కి సంబంధించి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటీమణులు దియా మిర్జా, ఈషా గుప్తా, ఫాతిమా షానా షేక్, దర్శకులు కునాల్ కోహ్లీ వంటి ప్రముఖులు కూడా ఈరోజు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్లో వారు జాయిన్ అవ్వడం, సోషల్ మీడియాలో వాళ్ళు ఫాలో అవుతున్నట్లుగా ఇక్కడ వివరాలు చెప్పడం జరిగింది. డిజిటల్ స్ట్రాటజిస్ట్ ఏదైతే అభిజిత్ దీప్కే అనే 30 ఏళ్ల యువకుడు కాక్రోచ్ ఏదైతే జనతా పార్టీని ప్రారంభించిన 4 రోజుల్లోనే సుమారు 1.9 కోట్ల మంది ఇక్కడ ఫాలోవర్ను పెంచుకొని తన మార్కును చూపిస్తున్నాడు. ముఖ్యంగా తన యువతకు సంబంధించి చేసిన ఆయన అంటే యువత మీద నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోవడంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆర్టీఐ యాక్టివిటీస్లుగా ఇటు నిరుద్యోగులు వ్యవస్థలను నాశనం చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టుకు చెందిన ఒక సుప్రీం ఎవరైతే ఆ జడ్జి ఉన్నారో ఆ జడ్జి చేసిన వ్యాఖ్యల తర్వాత ఆ యువకుడు స్పందించి జెన్ పేరుతో మొత్తం మీద దేశంలో ఉన్న యువతను తన వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఎక్కడ కూడా ఈ పార్టీకి సంబంధించి కావచ్చు, వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని అంటే ఒక ఇన్స్టాగ్రాము, ఒక ట్విట్టర్ను ఏర్పాటు చేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక చర్చించే విధంగా ఆయన చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యువతకు ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, వారికి ఏ విధంగా మరి ఈ పార్టీలో సీజేపీలో
ఇక్కడ జాయిన్ కావచ్చు అని చెప్పి కూడా కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము అదే ప్రకాష్ రాజ్కు సంబంధించి ప్రత్యేకంగా మనం చర్చించుకోవచ్చు. ఎందుకంటే గతంలో మోడీని టార్గెట్ చేయడం జరిగింది, మోడీకి వ్యతిరేకంగా అనేక మార్లు ఆయన మాట్లాడడం జరిగింది. తాజాగా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీలో ఆయన ఫాలో అవుతున్న నేపథ్యంలోనే ఆయన సూచించిన వీడియో కావచ్చు, లేదంటే ఆయన విడుదల చేసిన వీడియో ఇప్పుడు చర్చాంశంగా మారింది. ఎందుకు అంటే కాక్రోచులు ఏ విధంగా ఆ మామిడికాయ గుజ్జులో ఐస్ క్రీమ్ ని వేసుకొని తింటాయో అదే విధంగా నేను తింటున్నాను అని చెప్పి, అంటే పరోక్షంగా తను ఒక కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఏంటో పరిణామాలు కూడా రాజకీయ పరిణామాలు మనం చూసాము. అయినప్పటికీ ఈ పరిస్థితులన్నింటి కూడా పక్కన పెట్టినప్పుడు ఇక్కడ జన్ జెడ్ ఏదైతే యువతకు సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు ముందుకు వస్తున్నారు, ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీలో ఫాలో అవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ కావచ్చు, లేదంటే ఈ ప్రకాష్ రాజ్ చేసిన ఈ వీడియో కావచ్చు ఇప్పుడు చర్చాంశంగా మారింది. ముఖ్యంగా బీజేపీని అటు బీజేపీ నాయకులను టార్గెట్ చేసి ఈ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. నేరుగా మోడీజీ ఇది చూడండి, కాక్రోచ్లు ఏ విధంగా మామిడికాయ గుజ్జులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటాయో మీరు చూడండి అని చెప్పేసి ఆయన స్వయంగా ఆయన మాట్లాడిన ఆ మాటలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా యువతకు సంబంధించి యువతను టార్గెట్ చేస్తూ ఇది కాక్రోచ్ జనతా పార్టీ తెర మీదకి రావడం, ఆ తర్వాత సుమారు 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఇక్కడ 4 రోజుల్లోనే రావడంతో దేశవ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కూడా ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. రాబోయే రోజుల్లో ఇప్పుడు అంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన శత్రువు యువత కానున్నారా, లేదు అంటే మిగతా పార్టీలన్నీ కలిపి యువతకు ఒకటిగా ఉండి ఆ బీజేపీని ఎదుర్కొనే శక్తిగా మారేందుకు సిపిజే ఒక శక్తిగా మారే అవకాశం కనిపిస్తుందన్న ఆలోచన అయితే వస్తుంది.